హింసయు బాధయు దేవుని పిల్లల జీవితంలో ఎప్పుడు ఏ సమయంలో ఉండకూడదు. దేవుని ప్రజలు హింసించబడకూడదు. దేవుని ప్రజలు దూషించబడకూడదు. దేవుని ప్రజలు కష్ట నష్ట బాధల్లో ఇరుక్కొని పోకూడదు. మరి ఇవన్నీ మన జీవితంలో జరుగుతున్నవి. ఎందుకు ఇవి జరుగుతున్నవని ఎప్పుడైనా ఆలోచన చేసితివా? కారణం ఒకటే ప్రియ సహోదరుడా సహోదరి, మన పాపములు మన దేవునికి మనకు అడ్డుగా నిలిచినవి. మన దోష అతిక్రమములు మన దేవుని యొక్క ముఖమును మనకు మరుగు చేసినవి. అందుకనే మన జీవితములలో బాధలు, కన్నీరు, దుఃఖము, ఎన్నో సమస్యలు ఇలా మనము అనేక ఇబ్బందుల చేత నలిగిపోతున్నాం. అయితే ఈరోజు ఈ క్షణము వీటన్నిటి నుంచి నీకు విడుదల కావాలి అంటే ప్రభువైన యేసు క్రీస్తు వారి యొద్ద నీ పాపములను ఒప్పుకొనుము. నీ దోష అతిక్రమ క్రియలను విడిచిపెట్టుము. ఈరోజే ఈ క్షణమే వెంటనే ప్రభువా, నా దోషములను క్షమించు, నా పాపములను కడిగి నీ పరిశుద్ధ రక్తముతో నన్ను నీతిమంతునిగా చేయమని ప్రార్థించుము. ఆకాశమందున్న దేవుడు, అత్యున్నత సింహాసనమును అధిష్ఠించిన ప్రభువైన యేసు క్రీస్తు వారు తన శిలువ రక్తము చేత నీ ప్రతి పాపమును కడుగును. ప్రియ సహోదరా సహోదరి, నీ కష్ట దుఃఖ బాధలనన్నిటినీ తొలగించి నిశ్చలమైన రాజ్యములోనికి, సమాధానకరమైన స్థలములలోనికి మిమ్మలను నడిపించును. ఆయన శాంతి సమాధానాలు మీ జీవితమును ఏలును. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.